గ్రిప్ ఎక్స్ అంటే అన్న దాని ఒక పేరు దీనికి గుర్తుగా అర్థం అన్న ఈ బటన్ గ్రిప్కి. అవునండి. ఇదేంటన్నా X5 అని ఉంది. అవునండి. యాక్చువల్గా మనకు ఫస్ట్ గ్రిప్ వచ్చేది, తర్వాత గ్రిప్ X3 వచ్చేది, గ్రిప్ X5 వచ్చింది. X5 ప్రతి దాంట్లోనూ మన వాళ్ళు లేయర్స్ పెంచుకుంటూ వెళ్తారన్నమాట. ఓకే అన్న, బటన్ యొక్క లేయర్స్ చెప్తాను. లోపల టైర్ లోపల ఇలాంటి అడ్వాన్స్గా ఇలాంటి ఇస్తారు కదన్న కొన్ని, ఇలాంటి మార్కులు ఇలాంటి ఎక్స్ట్రా ఉంది చూడు, ఇక్కడ ఎక్కడా లేదు. మళ్ళీ కొన్ని ప్లేసులు ఇలా ఎక్స్ట్రా ఇస్తారు కదా, అది ఏంటి దేనికి అర్థం, అది ఏం చెప్తాను మనకి కంపెనీ వాడు మెసేజ్ ఏంటంటే యాక్చువల్గా మన టైరు బాగా అరిగిపోతుంది చూసావా, అరిగిపోతుంది. దాని దగ్గరకు వచ్చేసరికి ఇంకా టైరు నీకు దాదాపు అయిపోయినట్టే, అంటే ఇంకా బటన్ లేనట్టే అని అర్థం. కంపెనీ రూల్ ప్రకారం అక్కడ టైర్ అక్కడికి వెళ్ళిందంటే టైరు అయిపోయినట్టే. అక్కడి నుంచి మన టైర్ బాగుంది కదా మనం తిరుగుతున్నాం అంతే. మామూలుగా ఇంకా ప్యాచ్ పడతలేదు కదా, ఇంకా టైర్ తిరుగుతుంది కదా, బాగుంది కదా మనం తిరుగుతున్నాం. ఇంకా ఇక్కడికి ఇది అయిపోయిందన్న. ఈ లైన్స్ ఇవన్నీ మామూలుగా ఇది ఏం చెప్తారని బ్లూ కలర్ రెడ్ కలర్, ఇది గ్రిప్ కాబట్టి మనకి ఎప్పుడైనా సరే పెద్ద టైర్లు అయితే రెడ్ కలర్ వేస్తారన్నమాట బ్యాక్ టైర్లకి. ఈ రెడ్ కలర్ అన్న ఓకేనా. ఇది ఎక్స్ట్రా బటన్ కాబట్టి దానికి ఎక్స్ట్రా గ్రీన్ కలర్ అది వేసారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అక్కడ చిన్న కన్నాలు చూసావా గ్రిప్ దగ్గర, ఇవన్న చిన్న చిన్న ఈ లైన్ చిన్న చిన్న పెంచాలా. ఆ లైన్లో ఏంటంటే మనకి వర్షం ఇప్పుడు జారకుండా ఉండడానికి వాటర్ దాంట్లోకి వెళ్ళి ట్రాక్షన్ అంటే ఓకేనా సాతిగా వెళ్ళడానికి వాటర్ దీంట్లో వెళ్ళినప్పుడు మామూలు దీంట్లో వెళ్ళిపోద్ది. అంటే ఏంటంటే నీకు వర్షం వచ్చినప్పుడు దీంట్లో వాటర్ వెళ్తుంది అన్నమాట. ఓకే అండి. వాటర్ వెళ్ళి దాంట్లో అలా ఉండి నీకు జారకుండా ఉంటుంది, దాంట్లో సగం ఎయిర్ ఉంటుంది. ఓకే అండి. ట్రాక్షన్ మామూలు 100, 90, 100, 10 అనే ఈ 10 అన్నది డిస్క్ బ్యాలెన్స్ సైజు. ఓకేనా. ఈ 90 అన్నది 100 అన్నదే ఈ టైర్ యొక్క ఎడల్పి అని చూసిస్తే అన్నయ్యి. అవును. ఇది 90 వేసుకోవాలన్నా ఈ లెంత్ 90 వేసుకోవాలి. ఈ పైన వచ్చి బటన్ లెంత్ 100 వేసుకోవాలి. ఈ సైజు వచ్చి 10. అందుకే టైర్ మొత్తం కలిపి 90, 100, 10 అన్నది డిస్కు, కంపెనీ తయారు చేసే డిస్కు. ఇది 100, 90, 100 అన్నదే ఈ టైరు ఒక ఎడల్పు, ఈ ఒక లావు చూసిస్తే అన్నమాట. ఇది ఏంటన్నా 53J ఉంది కదా, అది లోడ్ ఇండెక్స్ అన్న. లోడ్ ఇండెక్స్ 53J అంటే మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటే 209 కేజీలు వస్తుంది. ఇప్పుడు 209 కేజీలు ఈ టైర్ బరువు మోయగలదు అనుకోవాలన్నా. 209 కేజీలు దీని మీద వెయిట్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఇంక్లూడింగ్ బైక్ వెయిట్తో సహా, అంటే బండితో సహా, బండి వెయిట్తో సహా. వెనక ఒక వీల్ టైర్ ఒకటి ఈ టైర్ వచ్చి అంత వెయిట్ మోస్తుంది అనమాట. ఓకే అన్న. జే అన్నదానికి అర్థం కూడా అదేనన్నా. జే అన్నది మళ్ళీ వేరే అర్థం ఏం లేదు కదా, వేరే అంటే దాన్ని కన్వర్ట్ చేస్తారు అనమాట. ఓకే అన్న. సింపుల్గా 53J అంటారు. అని ఇక్కడ ఇచ్చారు కదన్నా పేర్లు అన్నీ ఏంటన్నా, దీనికి అర్థం ఏంటి అసలు. 250 కేజీలు నేను చెప్పాను కదా ఇందాక, 208 కాదు 206 కేజీలు. అది 206 కేజీలు. ఓకే అన్న. అది దీన్ని కన్వర్ట్ చేస్తే జోల్స్ కింద 53 జోల్స్ అని వస్తుంది అన్నమాట. ఓకే అన్న. తర్వాత ఇది ఏంటంటే 250 కేజీలు. మనం స్పీడ్ 100 కిలోమీటర్లో సేఫ్టీగా వెళ్ళిపోతున్నాం. 100 కిలోమీటర్ స్పీడ్ బయట డ్రైవ్ చేయొచ్చు. ఇది తట్టుకోగలదు. ఈ టైర్ అంత కెపాసిటీ తట్టుకుంటుంది. అవును. ఇప్పుడు వీటు అంటే మీడియంగా. ఓకే. దీని వీటు ఎక్కువ ఒకసారి ఏమవుతుందంటే అన్న రోడ్డు వీటు ఒకసారి రోడ్డు కాలిపోద్ది. అలాగే బండి బ్రేక్ కొట్టినప్పుడు బ్రేక్ స్కూల్ కూడా వీటు వస్తాయి అన్నమాట. టప్పమని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్న డ్రమ్ముని రాస్తుంది కదా, ఆ రోడ్డు వీటు నెక్స్ట్ ఆ బ్రేక్ స్కూల్ వీటు దీంట్లోకి వచ్చేది టైర్లోకి. దానివల్ల దీనికి ఏం ఇబ్బంది ఉండదు కదా అలాగా. అలాంటిది దాని వీటి గురించి ఇక్కడ ఏమైనా ఇచ్చాడన్నా? లేదు. ఓకే. ఇదేంటన్నా నీ పేరేంటన్నా కిందది లైన్ ఇలాగా ఎవర్ లాస్టింగ్ అని. ఎవర్ లాస్టింగ్ అన్న అంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది మనదే రబ్బర్ అని. ఓకే అన్న. ఇదేంటన్నా పైది పెద్ద పేరు ఉన్నదా? గ్రిపెక్స్. ఏంటనే ట్యూబ్లెస్ అనేది మనకు తెలుసు అనుకున్నా, డైలీ వేస్తాం కాబట్టి మనం. ఏంటన్నా దీని ఇక్కడ గుర్తింపు ఇచ్చారు కదన్నా. రేర్ అంటే ఇది ఓన్లీ వెనకాలకి వేసుకోవడానికి మాత్రమే. ఓకే. హెవీ రొటేషన్ ఇటువైపు తిరిగేది ఇటువైపు కాదు. రొటేషన్లో పేరేంటన్నా రొటేషన్ అని ఇచ్చారా? మామూలుగా ఇంగ్లీష్లో పేరు ఉంది కదా, REA.
రియర్ అంటే బ్యాక్ టైర్ అన్నాడు. ఓకే దీనిపై ఏదన్నా అది రొటేషన్ అంటే మనకి ఇటువైపు తిరుగుతుంది బండి అని. కొంతమంది వెనక్కి తిప్పి ఇటువైపు వేసుకుంటారు కదా. అవునన్నా అవును కాకుండా ఇటువైపు వేసుకోవాలని రొటేషన్ అదే ఏరో మార్క్ అదే ఇచ్చాను. అవునా ఇటువైపు బండి తిరుగుతుంది కదా. అవునండి ఇది ఇప్పుడు ఇది యాక్టివ్కి యాక్సెస్కి బ్యాక్ వస్తుందండి ఇది, అలాగే ప్లెజర్ కూడా. ఒకవేళ బటన్ ఇలాగ ఇచ్చారు కంపెనీ వాడు, బాగున్న మరికి ఇలాగ ఇచ్చాడన్న, రైట్ సైడ్ బిగిస్తామాట అన్న దీన్ని బాగున్న మరికి ఇలాగ ఇచ్చాడు. ఒకవేళ పొరపాటు మనం ఇలాగ వేస్తే ఇక్కడ అరగవలసిన కోత ఇక్కడ అరుగుతూ మొదలెడుతుంది రివర్స్లో. అప్పుడు ఏమవుతుందంటే ఇదొకటి కొంచెం ఇదో కొంచెం ఇదో ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అరుగుతుందన్న. బిళ్ళలు చాలా చూసాను తిరిగేసేయండి టైర్లు గట్ట, మొత్తం లైన్గా కంప్లీట్గా అరగట్లేదు అని. అలాగే దీనికి ఏర్ ఎంత పెట్టాలన్నదే మనకి ఎలా తెలుస్తుందని, అది మ్యాక్సిమం ఒక మెకానిక్ కొడతా చూసావా ఆడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మెనీ కేసెస్లో ఏంటంటే టైర్ గాలి తక్కువే ఉండాలి, ఏంటి టైర్ బట్టి ఓకేనా పరిస్థితి బట్టి. ఇప్పుడు మామూలుగా అన్న కంపెనీ మెకానికర్లు చెప్పేది, షోరూమ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 35, 25 పెట్టుకోమని చెప్తారు. అదేమన్నా కానీ ఇక్కడ ఏమవుతుందంటే అనే ఇప్పుడు 35, 25 పెట్టారనుకోని ఇప్పుడు ఇంకో మనిషి ఎక్కుతాడు వెనకాల, టైర్ తప్పడైపోతుంది. అలాగే యాక్సిలేటర్ ఇచ్చారు అనుకో బండి ఏమో లాక్కోదు, భారంగా ఉంటుంది. నాకు 2 విధాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మరి గాలి తక్కువ ఉన్న టైర్ మీద బేస్ అయిపోయి టైర్ లోపల నలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఏంటంటే మెకానిక్ ఏం చెప్తాడంటే దాని టైర్ విధానం బట్టి నువ్వు ఎంత వెళ్ళగలవురా బాబు, ఎంత పెట్టుకోవడం బెటరు అని వాళ్ళే చెప్తారు. సో గాలి అనేది మనకి ఎప్పుడు ఒకేలా ఉండదు. అవునన్నా పరిస్థితి బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం. నేను కూడా ఏం చేస్తామంటే అన్న ఎదరేమో 30 చేసి వెనకాల 40 చేస్తాం. కొంచెం హార్డ్గా తిరిగే వాళ్ళు ఉంటారో, ఏదైనా కొంచెం అడ్డుగే వాళ్ళు ఉంటారో, ఒకళ్ళు బాగా సున్నితంగా కారులో తిరిగే వాళ్ళు బాగా సున్నితంగా ఆలోచిస్తారు. మరి కుదుపు రాకూడదమ్మా, కంపెనీ ఇచ్చింది 25, 35 కట్టకుండా పెట్టు, మాకు గాలి ఎక్కువ ఉంటే పట్టొద్దు చెప్పేమ్మా అంటారు. ఇదన్నా ఇది ఉంది కదన్నా, డేట్ ఉంది కదన్నా, దీన్ని మనం ఎలా కోట్ చేయాలన్నా అప్పుడు ఎక్స్పైరీ డేట్ ఒకసారి సంవత్సరం అయిపోతుంది, ఒకసారి 6 నెలలు అయిపోతే టైర్లు ఒకసారి స్టాక్ వచ్చి కదా. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎవరన్నా కొనుక్కున్నప్పుడు ఇది ఏ సంవత్సరం ఏంటి తెలియాలంటే ఎలాగనే పి అంటే ఏంటన్నా, పి అంటే ఏంటి? ఏంటంటే ఏం లేదు, జస్ట్ పాయింట్ అవుట్ వచ్చిన గమనించగలరనే సంథింగ్ ఏదో. ఓకేనా ఇలా 39 అంటే 39వ వారం. 39వ వారం. 39వ వారం. ఓకేనా 39వ వారం అంటే ఎంత వస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణ దీన్ని లెక్కేసి చెప్పన్నా. ఇప్పుడు ఈ టైర్ వచ్చి ఎన్ని వారాలు అయిందన్న కరెక్ట్గా? ఇది ఈ టైర్ వచ్చి ఎన్ని వారాలు అయింది, ఎన్ని నెలలు అయిందన్న? టైర్ వచ్చి ఎన్ని నెలలు అయిందన్నా? మామూలుగా 39 వారాల కింద ఉందన్న. అలాగే 2025 అని సంవత్సరం డేట్ వేసేది. 9వ నెలలో తయారైందని. ఓకే 9వ నెల తయారైందని. 9వ నెలలో తయారైతే మనకి ఇప్పుడు ఎంత అయింది, దాదాపు ఒక 3 నెలలు అయింది. ఓకేనా అంతే. 25వ సంవత్సరం ఈ సంవత్సరం. ఇది డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఇది క్లారిటీ. అవును ఇది పలానా టైంలో తయారైంది అన్నది 4 లక్షలు అవి చూసింది అన్నమాట మనకి. అవును ఓకే దీని పేరు ఏంటన్న, ఈ టైర్ పేరు? ఈ బటన్ బాగుంటుంది అన్న చూడడానికి, కట్టిది మనకి అన్నిటిలో కల్లా మొత్తం ఓవరాల్ ఇండియాలోనే హైయెస్ట్ సెల్లింగ్ ఏంటంటే 2 వీలర్లో ఇదే మైలేజ్ బటన్. మైలేజ్ బటన్. మైలేజ్ బటన్. ఆ మైలేజ్ బటన్ అని పేరుకి అర్థం ఏంటన్నా, మామూలుగా టైర్ వేసుకుంటే మైలేజ్ వస్తుందన్నా లేదా ఏంటన్నా? అలా అంతే, టైర్కి వేసుకుంటే మైలేజ్ వస్తుందని అర్థం. మెయిన్లీ మైలేజ్ కోసమే తయారు చేశారు. ఓకే అన్న ఓకే. దీనికి మార్చారు కదన్నా మళ్ళీ ఇక్కడ, ఇది కరెక్టేనన్నా? అదే సేమ్ అంతే, లోడ్ అదే మోస్తుంది సేమ్ అంతే, ఏం మారవు మళ్ళీ దీంట్లో. ఓకే ఇది కూడా 90 మైలేజ్ పడిన టైర్ కూడా బాగుంటుందండి, సెల్ టైర్లు ఇది కూడా.